ములాన్. ఒకానొక కాలంలో హాన్ చైనాలో ఫాజౌ నివసిస్తుండేవాడు. అతను ఇంపీరియల్ ఆర్మీలో యుద్ధ సైనికుడు. అతనికి అందమైన కూతురు ఉంది. ఆమె పేరు ములాన్. ములాన్కి తన తండ్రి కవచం అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పుడు దాన్ని వేసుకుని తనను తాను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుండేది. ఓహ్ ములాన్, ఏం చేస్తున్నావమ్మా? నాన్న, నేనెందుకు యుద్ధ సైనికురాల్ని కాకూడదు? ఎందుకంటే ఆడవాళ్ళు యుద్ధం చెయ్యకూడదు తల్లి. వాళ్ళకి గాయం తగలవచ్చు. వాళ్ళు ఇంటిని జాగ్రత్తగా చూసుకోగలరు. కాని ఆడవాళ్లు కూడా యుద్ధరంగంలో ప్రావీణ్యులు కాగలరు కదా? అవును చిట్టి తల్లి, కానీ జనరల్ ఆడవాళ్ళని యుద్ధంలో చేరనివ్వరు అసలు. ఒకరోజు హాన్ చైనా ఎంపరర్ హాన్ సైన్యంతో దాడి చేయబోతోందని తెలుసుకున్నాడు. హాన్స్ చాలా క్రూరమైన వారు. షాన్ యూ వారి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోదలిచాడు. మన సైన్యం అంత పెద్దది కాదు. ప్రతి కుటుంబం నుండి ఒక మనిషి తప్పక యుద్ధం చెయ్యడానికి ముందుకు రావాలి. ఎంతమంది వస్తే అంత మంచిది. వెంటనే ఈ మాటలు రాజ్యం మొత్తం చేరాయి. ప్రతి కుటుంబం నుండి ఒకరు యుద్ధవీరులుగా జనరల్ వద్ద ట్రైనింగ్ పొందేందుకు వచ్చారు. కాని ములాన్స్ ఇంటిలో అనుకోని సంఘటన జరిగింది. నాకిప్పుడే తెలిసింది, మహారాజు గారి ఆజ్ఞ ఇది. కాని మీకు ఒంట్లో బాగాలేదు. మీరు యుద్ధం ఎలా చేయగలరు? మరేం పర్వాలేదు. నా దేశం, నా ప్రజలకు నా అవసరం ఉంది. నేను రేపే బయలుదేరుతాను. వద్దు, నాన్నకి అనారోగ్యంగా ఉంది. ఇవన్నీ వంపులు తిరిగిన కొండలు. జనరల్లా అన్ని పనులు చేసే స్థితిలో ఆయన లేరు. నా దేశం ప్రమాదంలో ఉంది. నా తండ్రి వెళ్లే స్థితిలో లేరు. ములాన్ ఈ అవకాశాన్ని చేజారనివ్వలేదు. నాకు తెలుసు నేనేం చెయ్యాలో. నేను పర్వతాల్ని ఎక్కడంలో శిక్షణనిస్తాను. నా దేశం కోసం పోరాడి హాన్స్ ని నాశనం చేస్తాను. నన్ను క్షమించండి నాన్నగారు. ఉదయం నేను లేకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. మిమ్మల్ని పోగొట్టుకోలేను. అలాగే నా దేశం ఓడిపోవడాన్ని కూడా నేను చూడలేను. నన్ను క్షమించండి. మీ మాట విననందుకు. కాని మగాడిలా యుద్ధం చేసి నేను పోరాడతాను. అందువల్ల నేను చేయవలసింది ఇదే. కనుక సాహసి ములాన్ ఇంపీరియల్ సైన్యానికి జనరల్ వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యింది. ఆమెకి తెలుసు యుద్ధం చేయడానికి స్త్రీలకు అనుమతి లేదని. ఆమెకి తన దేశం మీద ఉన్న ప్రేమ కూడా గుర్తుంది. ఆమె తండ్రి మనసుని అర్థం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మగ ఆడ అన్న విషయాలను లెక్క చేయడం లేదు. ఆమె ఒక సైనికురాలు మాత్రమే. నీ పేరు చెంగ్ అని అన్నావు కదూ? సరిగ్గానే చెప్పేగా. నీ యుద్ధ ప్రావీణ్యాన్ని నువ్వు చూపించు. అలాగే జనరల్, నేను చెంగ్. నా యుద్ధ ప్రావీణ్యత, నేర్పరితనం గల యుద్ధ వీరులంత గొప్ప ప్రతిభ ఉన్నవి కాదు. కానీ నన్ను నేను నమ్ముతాను. మీకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని నేనెప్పుడు మీకందివ్వను. నీ ఆసక్తి నాకు నచ్చింది చెంగ్. నీ ట్రైనింగ్ రేపటి నుండే మొదలు. ములాన్ ఎంతో దృఢ సంకల్పం, దృఢమైన మరియు పంతం కలది. ఆమె ఎంతో పదునైన కఠినమైన కత్తులతో శిక్షణ పొందుతోంది. ఆమె వేగంగా నేర్చుకుంటోంది. ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఆమె తన ప్రావీణ్యాల్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ములాన్ త్వరలోనే సైన్యంలో మగవానిగా చేరింది. ఆమె సహ యుద్ధవీరులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని, దేశం పట్ల గల ప్రేమని మెచ్చుకుంటున్నారు. కాని ములాన్స్ ట్రైనింగ్ ని చూసి మెచ్చుకునే మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే గార్డియన్ డ్రాగన్ ముషు. ముషుని ములాన్ కు సహాయం చేయడానికి ఆమె తాతలు అతన్ని పంపారు. ములాన్ ఇల్లు వదిలి కొండల్లోకి వెళ్లడం తల్లి చూసింది. భయపడింది. వెంటనే తన తాతల్ని ప్రార్థించింది. మమ్మల్ని కాపాడండి, నా బిడ్డని కాపాడండి. చింతించకు. ఆమె ఎంతో ధైర్యవంతురాలు. బంగారం లాంటి మనసున్నది. ముషు ఒక గార్డియన్ డ్రాగన్. అతను ములాన్ని గమనిస్తూనే ఉంటాడు. అలా ముషు ఎల్లప్పుడూ ఆమెని గమనిస్తూనే ఉండేవాడు. ములాన్కి తెలియని కూడా తెలీదు తనకి ఒక గార్డియన్ డ్రాగన్ ఉన్నట్లు. కాని ముషు ఎప్పుడూ తన దృష్టి నుండి ఆమెని దూరం కానీయలేదు. ఆమె ఎంత ప్రావీణ్యం కలది. తన ప్రతిభని చూపుకోవడానికి ఒక అవకాశం ఆమెకివ్వాలి. లీ షాన్ పర్వతాల వైపు మార్చ్ చేయడానికి ఒక అబద్ధపు ఉత్తరాన్ని రాయడానికి నిర్ణయించుకున్నాడు. హన్ సిటీపై దాడి చేశారు. కొండల వైపు సైన్యం వెళ్లేందుకు ఆదేశిస్తున్నాం. వారి సైన్యాన్ని నాశనం చెయ్యండి.
కొండల గుండా సైన్యం పయనిస్తోంది. కానీ ఆ అమ్మాయికి తెలీదు ఇదంతా పొరపాటుగా జరుగుతోందని. హ్యాన్స్ కు ఇంకా నగరాన్ని దాడి చేయలేదు. వారంతా కొండ ప్రాంతాల్లోనే దాగి ఉన్నారు. ఇంపీరియల్ సైన్యం ఒక్క తప్పు చేసినా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హ్యాన్స్ ఇంపీరియల్ సైన్యంపై దాడి చేశారు. హ్యాన్స్ తో పోలిస్తే తమ సైన్యం చాలా కొద్దిగా ఉంది. పోరాడారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఉన్నట్టుండి ఆగండి, నాకొక ఉపాయం తోచింది. ములాన్ చివరి క్యానన్ ని తీసుకుంది, కొండల మధ్య పేల్చింది. అది మంచుని పగిలేలా చేసి హ్యాన్స్ సైన్యాన్ని అందులో కూరుకుపోయేలా చేసింది. మేము గెలిచాము. మనం గెలిచాం. అయితే ఆ క్యానన్ ములాన్ని కూడా గాయపరిచింది. ఆమె నేలపై పడిపోయింది. అందరూ ఆమె చుట్టూ చేరారు. యుద్ధవీరులుగా ఆమెని పైకి లేపారు. ఆమె హెల్మెట్ బయటికి ఊడి వచ్చేసింది. ఆమె అందమైన పొడవాటి చుట్టూ గాలికి ఎగిరింది. నాకు తెలీదు చాంగ్ ఇంత పొడవాటి జుట్టు ఉంటుందని. అయ్యో, నా హెల్మెట్ ఎక్కడ పడింది? నీ గొంతుకు ఏమైంది చాంగ్? నీ గొంతుకు కూడా గాయమైందా? ఆగు, నువ్వు చెంగివి కాదు, నువ్వు మగవాడివే కాదు, నువ్వు ఆడదానివి. చెప్పు, నువ్వెవరివి? నన్ను క్షమించండి జనరల్, నేను మీకు శత్రువుని కాదు. నేను ఫా ములాన్, ఫాజు కుమార్తెను. మా నాన్నగారు అనారోగ్యంతో ఉన్నారు. ఇంకా ఆయన గాయపడడం నాకిష్టం లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అయితే ఆడవారు యుద్ధానికి అనుమతింపబడరు. అందువల్ల నన్ను నేను మగవానిగా మార్చుకుని వచ్చాను యుద్ధంలో పోరాడటానికి. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నేను నీ ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఎందుకంటే నువ్వు హన్స్ని ఓడించడంలో సహాయం చేశావు. కానీ ఇకపై యుద్ధం చేయడానికి వీల్లేదు. మీ గ్రామానికి వెనక్కి వెళ్ళిపో తక్షణమే. మళ్ళీ ఎప్పుడు వెనక్కి రావద్దు. ములాన్ పూర్తిగా నిరాశ చెందింది. ముషు ములాన్ వెనకాలే అనుసరించాడు. అలా కొండల మధ్యగా వెడుతుండగా ములాన్ కొన్ని విచిత్ర శబ్దాల్ని వింది. ఆ శబ్దాలు వినిపిస్తున్న వైపు వెళ్ళింది. అరేరే, హాన్స్! వారంతా సజీవంగా ఉన్నారు. సిటీ వైపు సైన్యం వెడుతోంది. నేను జనరల్ ని హెచ్చరించి తీరాలి. ములాన్ లీషాన్ ఉన్న వైపు పరిగెత్తింది. జనరల్! నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావా? జనరల్, హన్స్ జీవించి ఉన్నారు. వారంతా నగరం వైపు తరలి వస్తున్నారు. మన సామ్రాజ్యం ప్రమాదంలో ఉంది. నిన్ను నమ్మడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. వెళ్ళిపో. లేదు, దయచేసి వినండి. నేను ఇప్పుడేం చెయ్యను? లేదు, నేను ఓడిపోవడాన్ని ఒప్పుకోను. నేను ప్రయత్నించి తీరాలి. నా సామ్రాజ్యాన్ని, నా దేశాన్ని కాపాడుకోవాలి. ములాన్ హన్స్ ని ఎలాగైనా తనే ఆపాలని నిర్ధారించుకుంది. ఆమె తన గుర్రాన్ని నగరం వైపు మళ్లించింది. ఈలోగా నేను చెంగ్ని ఎందుకు నమ్మాలి? నా ఉద్దేశం ములాన్ మళ్ళీ. కానీ ఆమె నా సైన్యాన్ని కాపాడింది. ఆమె అద్భుతమైన కత్తి వాటిలో ప్రావీణ్యం చూపించింది. ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయితే సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది. అలా నేను జరగనివ్వను. నేనుండగా జరగదు. నా సైన్యాన్ని నగరం వైపుకు ఇప్పుడే నడిపిస్తాను. అలా ములాన్ తన నగరాన్ని కాపాడుకోవడానికి బయలుదేరింది. హన్స్ సైన్యం నుండి తన నగరాన్ని కాపాడుకోవాలి. అదే పని చేసింది ఇంపీరియల్ ఆర్మీ. ములాన్ నగరంలోకి ప్రవేశించేటప్పటికే హన్స్ ద్వారాన్ని దాటారు. లేదు, దీని అర్థం షాన్ యూ ఇప్పుడే ప్యాలెస్ ని ప్రవేశించి ఉంటారు. నేను మా మహారాజుని కాపాడాలి. ములాన్ త్వరగా ప్యాలెస్ వైపు పరిగెత్తింది. తన రాజు అప్పటికే బంధింపబడడం చూసింది. లేదు, నేనిప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం, నాకొక ఉపాయం తోచింది. ఓ, మహామంత్రి షాన్ యూ మిమ్మల్ని సజీవంగా చూసి చాలా సంతోషంగా ఉంది. ఏంటి అంటే నీ ఉద్దేశం ఏంటి? ఓ అందమైన అమ్మాయి, నాకు ఎవరు హాని తలపెట్టుతారు చెప్పు. అతనికి చెప్పింది కూడా ఇదే. కాని అతను నవ్వుతున్నాడు. మీతో పోలిక చేయవలసిన పనే లేదన్నాడు. మరి మీరు? ఒక్క నిమిషం, అతనంటే ఎవరు? చాంగ్. చాంగ్? ఈ చాంగ్ ఎవరు? ఇంపీరియల్ సైన్యంలో ఒక యుద్ధ వీరుడు. మీ సైనికుల్ని మంచుకొండ కింద కూరుకుపోయేలాగా చేసినది అతనే. ఓ, చిన్నవాడా? అవును, అతను చెప్పాడు మీరు కూడా మరణించలేదని. అతను మీతో ఛాలెంజ్ చేశాడు, తన సొంత చేతులతో ఓడిస్తానని. కాని అతనికి తెలియదు మీరు సజీవంగా ఉన్నట్టు. అతను పైన కూర్చుని ఉన్నాడు. నా వెనకాల ఎందుకు రాకూడదు మీరు? అతనిపై ముందు మనం దాడి చేద్దాం. నాకు నచ్చింది. సైనికులారా, మహారాజును వెళ్ళనీయకండి. ఈ చాంగ్ ప్రతిభని స్వయంగా చూడనివ్వండి. చాన్ యూ ములాన్ని అనుసరిస్తూ పైకి చేరుకున్నాడు. ములాన్ వెంటనే అతన్ని వెనక నుండి తోసేసింది.
వెంటనే తన బట్టలో దాచుకున్న కత్తిని బయటకు తీసింది. ఏడి ఆ చాంగ్ ఎక్కడున్నాడు? నువ్వెందుకు కత్తిని పట్టుకున్నావు? చాంగ్, మీ సైనికుల్ని మంచులో కోరేసిన వాడు మీ ఎదురుగా ఉన్నాడు. చాన్యు, నా ప్రజలను దాడి చేయడానికి మీకెంత ధైర్యం? ఇక్కడికిక్కడే నిన్ను ఓడిస్తాను. ఆడ సైనికురాలా? ఎందుకు? మీకు భయంగా ఉందా నేను ఒక మహిళనని? మీరు చింతించొద్దు, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టంలే. నీకెంత ధైర్యం? షాన్ యు ఓడిపోయాడు. ములాన్ మెట్లు దిగి వచ్చేసింది తన ఎంపరర్ని కాపాడడానికి. కాని ఆశ్చర్యపోయింది. జనరల్ లీ షాన్! ఎంపరర్ అప్పటికే జనరల్ లీ షాన్ మరియు అతని సైన్యం చేత విడిపించబడ్డాడు. ప్రతి ఒక్కరికి తెలిసింది షాన్ యు పారిపోయాడని. హన్స్ అందరూ బంధింపబడి చెరసాలలో వేయబడ్డారు. ప్రజలంతా నాట్యం చేశారు. హన్స్ని గెలిచిన విజయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. హాన్ చైనా సాహసంగల యుద్ధవీరులంతా సంతోషంగా ఉన్నారు. ఫా ములాన్ ప్రస్తుతం ఇంపీరియల్ సైన్యంలో సాహసవీరుల షీల్డ్ని పొందింది. ములాన్ ఆ గౌరవాన్ని అంగీకరించింది. మహారాజ్కి ధన్యవాదాలు చెప్పింది. ఓ ములాన్, నువ్వు సురక్షితంగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మమ్మల్ని భయపెట్టేశావు. నన్ను క్షమించండి నాన్న. లేదు నా తల్లి, మమ్మల్ని తలెత్తుకునేలా చేశావు. నాకు మీరన్నా కూడా గౌరవం. ఏంటి? మీరెవరు? నేను నీ గార్డియన్ డ్రాగన్. నేనెప్పుడు నీ వెనకే ఉన్నాను. నిన్ను నువ్వు నిరూపించుకునే ఆత్మవిశ్వాసం ఉన్నదానివి. నువ్వు ధైర్య సాహసాలు చూపావు. నీ తండ్రి నీ దేశం పట్ల ప్రేమను చూపావు. నువ్వు అసలైన సైనికురాలివి. ఇంకా నువ్వు అసలు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించుకున్నావు. అవును, నేను నా కూతురి పట్ల గర్వంగా ఉన్నాను.